హాయ్ అండి. చూడండి, మొన్న అమ్మవారి గిరి ప్రదర్శనకి వెళ్ళామని చెప్పాను కదా! అక్కడ తీసినవన్నమాట ఇవన్నీ. ప్రకాశం బ్యారేజ్ స్టార్ట్ అయ్యాం. మా ఇంటి దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ మొత్తం నడవడానికి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. అదంతా నడిచామన్నమాట. చూడండి, గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంటే దారిలో ఇలా అమ్మవారి విగ్రహాలన్నీ పెట్టి ఉంటాయండి. చక్కగా అలంకరణతో చాలా బాగుంటాయి. చీకట్లో తీశాను కదా, అంత క్లారిటీ లేదు. అందులో నడుస్తూ తీసేసరికి కొంచెం బ్లర్గా ఉన్నట్టు ఉన్నాయి. మేము కూడా నడుస్తూ తీసాం కదా. చూడండి ఎంత బాగుంటుందంటే మనకు అలసట కానీ నడిచినట్టు కానీ అస్సలు ఉండదన్నమాట. ఈ సంవత్సరం జనం ఉన్నారు చూడండి, బాబోయ్ బాగా ఉన్నారండి. అరుణాచలంలో పౌర్ణానికి ఉంటారంట అలా గిరి ప్రదర్శనకి. అలా ఉన్నారండి మాకు కూడా. భవానీలు చూసారా? ఎక్కడ చూసినా భవానీలు, ఎరుపు ఎరుపు ఎరుపు. ఆ ఇడుముళ్ళు కట్టుకొని ఒక భవానీతో పాటు ఒక 5-6 సివిల్స్ వస్తారు. మనకేంటంటే దారి పొడుగునా కూడా స్వాములకు కానీ భవానీలకు కానీ సివిల్స్ ఎవరు వచ్చినా సరే ఎవరికి తోచిందే వాళ్ళు అన్నదానం చేస్తూ ఉంటారండి. కొంతమంది కాయలు పంచుతూ ఉంటారు. కొంతమంది అయితే టిఫిన్స్ ఏదో ఒకటి, ఇడ్లీ పూరి అలా ఏదో ఒకటి పెడుతూనే ఉంటారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తోచింది, పునుగులని ఎవరు తోచింది వాళ్ళు పెడతానే ఉన్నారండి. దారి పొడుగుతో పెడతానే ఉంటారు. బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తారు పిల్లలకి, పాలు, బాదం పాలు, టీ ఇస్తారు. చూడండి అసలు చూసారా? అలా ఎంత చక్కగా ఉంటుందంటే అక్కడ నుంచి ముందుకు దాటి వెళ్ళలేము అనమాట. అంత బాగుంటుంది. చూడండి జనాలు అసలు. మేము ఇంకా నిదానంగా నడుచుకుంటూ వచ్చాము. అలా నడిస్తేనే నిదానంగా అక్కడక్కడ ఆగుకుంటూ వస్తేనే మాకు ఒక 3-4 అవర్స్ పట్టింది. 4 కూడా కాదు, 3 అవర్స్ పట్టింది. కరెక్ట్గా ఆగకుండా చేయాలంటే 2 అవర్స్ పట్టిద్దండి అంతే. మా ఇంటి దగ్గర నుంచి 2 అవర్స్ పట్టిద్ది అంతే. చూడండి అమ్మవారికి అలంకారాలు ఎంత చక్కగా చేసి పెడుతున్నారో చూసారా? 7-8 కిలోమీటర్ల వరకు ఉంటుందంటండి గిరి ప్రదక్షిణ. కొండ చుట్టూ, ఆ చుట్టూ కూడా అలాగే పెడతారు మార్గ మధ్యలో. జనాలు చూస్తున్నారు అసలు ఖాళీ ఉందా. ఫ్లైఓవర్ మీద తీసాను, చూడండి అసలు ఎలా ఉందో. మాకు ఇప్పటికీ ఎండ్ అయిపోయింది గిరి ప్రదక్షిణ. వచ్చిన తర్వాత తీశాను అనమాట అది. ఇది గిరి ప్రదక్షిణ మార్గ మధ్యంలోనే. ఓం నమ శివాయ. చూడండి అసలు చూసే కొందుగా చూడాలనిపిస్తుందండి. ఆ భవానీలతో శరణాలు చెప్పుకుంటూ నడుస్తారు. ఆ శరణాలతో పాటు మనం కూడా వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. మనకి ఇబ్బందిగా ఉంటే ఆగొచ్చు, లేదంటే కంటిన్యూ చేయొచ్చు అనమాట. చూడండి శివయ్యకి ఎలా పెట్టారో. గంగమ్మ తల్లి అభిషేకం చేస్తూ ఉంది. ఇలాంటివి ఎన్నో ఉంటాయండి. కానీ ఈ సంవత్సరం జనం మాత్రం మామూలుగా కాదండి. అసలు ఏది చూసినా కూడా చూడండి జనం అక్కడ ఆగి ఫొటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ, చరణాలు చెప్పుకుంటూ. కానీ భలే సాగిపోతుందండి గిరి ప్రదక్షిణ. మధ్యలో చూడండి అలా ఏదో ఒకటి పెడుతూ ఉంటారనమాట. పొరుగు నుంచి వస్తారు కదా, వాళ్ళ కోసం ఎక్కువగా ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ఏం ఫుడ్ దొరకదు కదా అని చెప్పేసి ఏర్పాటు చేస్తూ ఉంటారన్నమాట.
వాళ్ళతో పాటు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తూనే ఉంటారండి. ఎవరైనా సరే ఒక్కసారైనా అమ్మవారి గిరి ప్రదక్షిణ చేయాలండి. మీరెవరైనా వీలుంటే ఒకసారి ఖచ్చితంగా అమ్మవారి గిరి ప్రదక్షిణ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ మీరే వస్తారనమాట. చూడండి, అసలు అన్నీ చూస్తూ అలా చూస్తూ ఉంటే ఇంకా మనకు అలసట అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి. మేము 2:30కి ఇంట్లోనే ఉన్నామండి. నైటు 9కి బయలుదేరితే 2:30 కల్లా ఇంట్లోనే ఉన్నాం అనమాట. వెంకటేశ్వర స్వామి శివయ్య. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. ఓం నమ శివాయ. ఎవరికాళ్ళు అందరూ ఫొటోస్ వీడియోసేనండి. ఇది పాల ఫ్యాక్టరీ దగ్గర పెడతారండి చివర ఒక స్టార్టింగ్లో. అక్కడ మాత్రం బాగా హైలైట్ అనమాట. ఎప్పుడు ఇలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. పాల ఫ్యాక్టరీ అంటారు, అక్కడ పెడతారు ఇలాగే ఈ సెట్టింగ్స్ అంతా. నాగమయ్య తండ్రి నాట్యం చేస్తున్నాడు చూడండి శివయ్య పక్కన. అయ్యప్ప, శివయ్య, శ్రీరాముల వారు అందరూ అమ్మవారు మొత్తం పెట్టారు. అవన్నీ చూసుకుంటూ చిన్నగా నడక సాగిపోతుందన్నమాట. అందులో చెప్పాను కదా బాగా ఎక్కువగా ఉన్నారు జనాలని. వాళ్ళతో పాటు అంతగా నడిచినట్టు అనిపించలేదు. ఎందుకంటే జనం ఎక్కువగా ఉంటే నడక స్లోగా ఉంటుంది కదా, అలా స్లోగా వెళ్ళిపోతూ ఉంది. మాల వేసుకున్న వాళ్ళకి జ్యోతులు ఒకటి, గిరి ప్రదక్షిణ ఒకటి మెయిన్ అండి. ఓపిక ఉన్నవాళ్ళు చేస్తారు, లేదంటే అమ్మవారి దర్శనం చేసుకొని ఇడుముళ్ళు సమర్పించేస్తారు. కానీ ఒక్కసారైనా మాల వేసుకున్న వాళ్ళు, మా ఊళ్ళో అయినా సరే ఒక్కసారైనా అమ్మవారి గిరి ప్రదక్షిణ చేసుకోవాలి. మొదటి సంవత్సరం మాల వేసుకున్న వాళ్ళు అయితే కంపల్సరిగా గిరి ప్రదక్షిణ చేసుకోవాలండి. ఇడుముళ్ళతోనే భవానీలు తిరుగుతున్నారు చూసారా. వీడియో నచ్చితే లైక్